మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. వల్లభనేని వంశీకి సంబంధించిన ఇతర కేసులపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి, హనుమాన్ జంక్షన్లో షాపుల కూల్చివేత కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో జరిగిన కేసుల్లోనూ వంశీని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. ఇక వంశీని నిందితుడిగా ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. నూజివీడు, గన్నవరం కోర్టుల్లో రేపు లేదా ఎల్లుండి పీటీ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వల్లభనేని వంశీకి సంబంధించిన ఇతర కేసులపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి, హనుమాన్ జంక్షన్లో షాపుల కూల్చివేత కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో జరిగినటువంటి కేసుల్లోనూ వంశీని నిందితుడిగా చేర్చే ఛాన్స్ ఉంది. వంశీని నిందితుడిగా ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. అలాగే నూజివీడు, గన్నవరం కోర్టులో రేపు లేదా ఎల్లుండి పీటీ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. రైట్, ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అయితే వల్లభనేని వంశీని రేపు జగన్ ములాఖత్ కాబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. దీపిక, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారో ఆయనను కలిసేందుకు రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు. ములాఖాత్లో రేపు ఉదయం 10:30కు జైల్లో ఆయనతోటి భేటీ కాబోతున్నారు. ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం కేసుకి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఆ రోజు కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ కేసు నమోదు చేశాడో ఆ కేసుకి సంబంధించినటువంటి కోర్టులో అతను అప్రూవర్గా మారి తనకు కేసుకి ఎటువంటి సంబంధం లేదు వంశీకి అని చెప్పినటువంటి విషయంలో సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారు అనే అంశానికి సంబంధించి ఏదైతే కిడ్నాప్ చేసినట్టు అలాగే అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అతన్ని బెదిరించి సత్యవర్ధన్ తోటి అలా కోర్టులో చెప్పించారు వంశీ, అలాగే వంశీ తరపునటువంటి అనుచరులు అని చెప్పి ఏదైతే కేసు నమోదు చేశారో దీనికి సంబంధించి వంశీని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి ములాఖాత్లో జగన్మోహన్ రెడ్డి ఆయనతో భేటీ కాబోతూ ఉన్నారు. ఇక వంశీకి సంబంధించినటువంటి అన్ని కేసులపైన కూడా ఏదైతే పోలీసులు ఫోకస్ పెట్టారనే చెప్పాలి. గతంలో ఏవైతే కేసులు ఉన్నాయో ఎలైట్ సంబంధించినటువంటి కేసు కావచ్చు, అలాగే మిగిలిన ఎలక్షన్ సమయంలో ఉన్నటువంటి కేసుకి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో కూడా అటు గన్నవరంలోనూ అలాగే నూజివీడులో ఈ కేసులు దాఖలై ఉన్నాయి. ఈ కేసులకి సంబంధించినటువంటి పీటీ వారెంట్ని కూడా ఇష్యూ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మరొక వైపు సత్యవర్ధన్ నుంచి ఏదైతే అతన్ని బెదిరించి ఈ ఏదైతే కేసులో వాంగ్మూలం ఇప్పించారు అని చెప్పి కేసు నమోదు చేశారో ఆ కేసుకి సంబంధించి కూడా పోలీసులు ఈరోజు సత్యవర్ధన్ను న్యాయమూర్తి ముందు పెట్టడం జరిగింది. అయితే న్యాయమూర్తికి సత్యవర్ధన్ ఇచ్చేటువంటి వాంగ్మూలం అంటే తనని ఎవరు బెదిరించారు, ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, అలాగే టీడీపీ ఆఫీస్కి సంబంధించినటువంటి దాడి కేసులో అతను ఎందుకు అప్రూవల్గా మారారు, ఎవరైనా బెదిరించి చేశారా అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా న్యాయమూర్తికి వివరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ రేపు ఉదయం ములాఖాత్ కాబోతున్నారు. ఈరోజు సత్యవర్ధన్ ఆల్రెడీ న్యాయమూర్తికి ప్రస్తుతం కోర్టులో అతన్ని హాజరుపరిచిన నేపథ్యం నడుస్తోంది. అలాగే వంశీకి సంబంధించినటువంటి ఇతర కేసులపైన కూడా పోలీసులు ఫోకస్ చేసి మిగిలిన కేసుల్లో కూడా రేపు పీటీ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీపిక, అయితే ఇప్పుడు రేపు జరగబోయే వంశీ అలాగే జగన్ ములాఖాత్లో ఎలాంటి విషయాలు మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా వైసీపీ వంశీని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆరోపిస్తున్నట్లుగా ఏదైతే అక్రమంగా అరెస్టు చేశారు, కావాలని
వంశీ పైన కక్ష కట్టి అరెస్టు చేశారు. వైసీపీ నాయకులందరిపైన కూడా ఇట్లానే కేసులు కట్టి వేధిస్తున్నారు అంటూ ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, ప్రధానంగా రేపు జరిగేటువంటి ములాఖాత్లో ఈ అంశాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా ఏదైతే టీడీపీ ఆఫీసులో గన్నవరం టీడీపీ ఆఫీస్కి సంబంధించినటువంటి దాడి కేసులో జరిగినటువంటి విషయాలు, అలాగే సత్యవర్ధన్ కూడా హైదరాబాద్లోని ఏదైతే వంశీ ఇంటికి వచ్చినట్లుగా పోలీసులు సీసీటీవీ ఆధారంగా చేసుకుని గుర్తించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, అలాగే తన అనుచరులు చేశారా, నిజంగా వంశీయే చేశారా, లేకపోతే ఎలా కేసుకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా వీరిరువురి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా ప్రధానంగా తనకి సంబంధించినటువంటి కేసుల్లో పీటీ వారెంట్స్ వేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వంశీ భార్య పంకజశ్రీకి కాల్ చేసి ఆమెకు ధైర్యం చెప్పడంతో పాటు ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది అని భరోసాని కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వంశీకి కూడా ఒక భరోసా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. పార్టీ తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం ఉంటుందనే భరోసాని కల్పించడంతో పాటుగా పార్టీకి సంబంధించి, అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి, అలాగే సత్యవర్ధన్ అప్రూవల్గా మారడానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.